ఈరోజు మన కొరకు మీ కొరకు ఒక జీవ వృక్షం ఉంది. ఈ జీవ వృక్షము నిబంధన లేని జీవ వృక్షము. ఈ జీవ వృక్షం యొక్క నీడలో ఉండవచ్చు, ఆకులు తినవచ్చు, పండు తినవచ్చు, దాన్ని మీరు అనుభవించవచ్చు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు క్షేమంగా ఉంటారు. దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు. మీరు ఎవరైనా పడిపోయి ఉంటే, ఎవరైనా నష్టపోయి ఉంటే, బిజినెస్లో కానీ, ఫ్యామిలీలో కానీ, సేవలు కానీ నష్టపోయి ఉంటే, మిమ్మల్ని ఈ దినాల్లో దేవుడు బలపరుస్తానంటున్నాడు. మీరు నష్టపోయినవన్నీ దేవుడు మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. రెస్టోరేషన్ అనేది చోటు చేసుకోబోతున్నాయి. ఆత్మీయంగా, భూ సంబంధంగా, పర సంబంధంగా నష్టపోయినవన్నీ దేవుడు మీకు తిరిగి ఇస్తానని మాట్లాడుతున్నాడు. తన అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీ జీవితంలో ఘనపరుస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. భయపడవద్దు, దిగులు పడవద్దు. జకర్యా గ్రంథం 9:12 దేవుడిచ్చిన వాగ్దానం. మనం కొన్ని దినాలుగా ఆదికాండం 1-2 అధ్యాయాల గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఆ 2వ అధ్యాయం అనుసంధానమైన విషయాలు 3వ అధ్యాయంలో కూడా ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు జీవ వృక్షాన్ని గురించి మనము ధ్యానించబోతున్నాం. ఆదాం దగ్గర దేవుడు వచ్చి అన్ని వృక్షాలు నువ్వు తినవచ్చు, కానీ ఈ వృక్షం ఒక పండు మాత్రం తినవద్దని ఎంతో ఖచ్చితంగా హెచ్చరించాడు. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం. కానీ ఆదాము అవ్వ ఇద్దరు దేవుని మాటకు లోబడకుండా వాటిని తిన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆదాము ఆ జీవ వృక్షాన్ని పోగొట్టుకున్నాడని మనం చెప్పాలా. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం. కానీ ఈ పోగొట్టుకున్న ఈ జీవ వృక్షం, ఈ కనబడని ఈ జీవ వృక్షం మరలా మనకు ఆదికాండం 22వ అధ్యాయం 1-2 వచనంలోను, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1-2 వచనంలోను, 22-11వ వచనంలోను మనకు కనబడుతుంది. ఈ జీవ వృక్షం సాక్షాత్తుగా దేవుని బిడ్డలారా మరి యేసుక్రీస్తుని చూపిస్తున్నాయి. యేసుక్రీస్తు అనే జీవ వృక్షం ఇప్పుడు మన కొరకు ఉంచబడింది. ఇది శాశ్వతమైన జీవ వృక్షం. ఈ వృక్షాన్ని పూజించేవారు జీవించబడతారు. వారిలోనికి జీవం వస్తాయి, వాళ్ళు బలపడతారు. దేవుని బిడ్డలారా, ఈ జీవ వృక్షం మనలను ప్రతి శాప నుండి, ప్రతి కీడు నుండి మనం తప్పిస్తాయి. నిర్గమకాండ 15వ అధ్యాయం 23-26 వచనాలు చదివితే, ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం అవుతూ వెళుతున్నప్పుడు, నీళ్లు చేదుగా ఎడారిలో ప్రయాణం చేసినప్పుడు ఒక చోటుకు వచ్చినప్పుడు దాగం వేసిందంట. అక్కడెక్కడో కొంచెం వాటర్ ఉంటే, నీళ్ళు ఉంటే అది తాగిన వాళ్ళందరూ చేదు అనుభవించారు, రోగాలు అనుభవించారు, ఎంతో కేకలు పెట్టారు. అప్పుడు ఎంతో బాధపడి కేకలు పెట్టారు. అప్పుడు మోసే దేవుని యొద్ద మొరపెట్టినప్పుడు మోసేకి దేవుడు ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టు ఖచ్చితంగా ఈ జీవ వృక్షమే, యేసు ప్రభువే అంటాను నేను. ఆ జీవ వృక్షం యొక్క కొమ్మను విరిచేసి ఆ నీళ్లు వేయగా మారా మధురమైనట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అవును దేవుని బిడ్డారా, మన కోసం యేసు విరువబడ్డాడు. జీవ వృక్షమైన ఆ చెట్టు ఒక కొమ్మ విరువు కొట్టబడింది, నలవ కొట్టబడింది. అందుకొరకు ఈరోజు మనం అందరూ ఆరోగ్యంగా ఉన్నాం, క్షేమంగా ఉన్నాం, నిత్య జీవానికి వారసులు అవుతున్నాం. మత్తయి సువార్త 8:15 ఏమని రాయబడి ఉందంటే, యేసు పొందిన గాయముల ద్వారా మనం స్వస్థత పొందుకున్నామని రాయబడి ఉంది. అవును, యేసు పొందిన గాయముల ద్వారా మనం స్వస్థత పొందుకుంటున్నాం. అంతేకాదు, గవని వెలుపల యేసు ప్రభు శిలువ మరణం పొందాడని వాక్యం నేను జ్ఞాపకం చేస్తున్నాను. గవని వెలుపట యేసు ప్రభు వారు శిలువ మరణం పొందడం వలన ఈరోజు మనం అందరూ రక్షించబడ్డాం. అందుకొరకే యేసు ఏమంటున్నాడు తెలుసా? నేనే జీవము, మార్గము, సత్యమే ఉన్నాను అంటున్నాడు. ఈరోజు మన కొరకు మీ కొరకు ఒక జీవ వృక్షం ఉంది. ఈ జీవ వృక్షము నిబంధన లేని జీవ వృక్షము. ఈ జీవ వృక్షం ఒక నీడలో ఉండవచ్చు, ఆకులు తినవచ్చు, పండు తినవచ్చు, దాన్ని మీరు అనుభవించవచ్చు. యేసు అనే జీవ వృక్షం సమస్త రోగాలకు నివారణ, సమస్త పాపాన్ని తొలగించే ఒక అద్భుతమైన శక్తి. ఈరోజు ఈ జీవ వృక్షం దగ్గరికి రండి. మీ పాప శాప రోగం నుండి పూర్తి విడుదల పొందుకోండి. దేవుని నామాన్ని ఘనపరచండి, ప్రభును మహిమపరచండి. ఈ మాటను దేవుడు దీవించిన గాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను.
పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభా. మీరే మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, నూతనమైన కార్యం జరిగించి బలపరచమని, అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించమని అడుగుతున్నాను. జీవ వృక్ష ఒక ఫలితాన్ని అనుభవించే కృప దయచండి ప్రభా. వరాలతో ఫలాలతో నింపండి ప్రభా. నీ బిడ్డలకు ఈ రోజంతా తోడుగా ఉండమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్సడ్ డే. దేవుడు మనం దీవించను గాక. హల్లెలూయా. ఆదికాండ 12వ అధ్యాయం 3వ వచనం.